హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ బీరకాయ పచ్చడి. అందుకు గాను ఒక బీరకాయ తీసుకున్నాను. పైన ఉన్న లేయర్ తీసేసాను. సన్నని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి 4 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టిన ఆనియన్, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లో బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. వేడైపోయింది. ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ వేగాలి. ఇందులోకి 4 పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం మెత్తబడాలి. ఇందులోకి కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. మొత్తం మెత్తబడాలి. ఇప్పుడు బీరకాయ, పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి. చింతపండు కూడా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లబడిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు చల్లగా అయిపోయింది. మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము సరిపడనంత. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్నాను, మూత తీసాను. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. పచ్చడి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇందులోకి పచ్చిగా ఆనియన్స్ వేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ బీరకాయ పచ్చడి. అందుకు గాను ఒక బీరకాయ తీసుకున్నాను. పైన ఉన్న లేయర్ తీసేసాను.